హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఈ సిరీస్ గురించి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారని మేమైతే ఇక వీడియో లెంత్ తక్కువైనా మంచిదే అని అయితే చేస్తున్నాం దోస్తులు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. దోస్తులు మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 19 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మో వీడు వస్తున్నట్టున్నాడు. బాగా తాగిండా ఏంది? ఇంత రాత్రి అయితందంటే వాడు తాగి సొలుక్కుంటూనే హత్తున్నట్టున్నాడు. వాని అరుపులు వినబడుతున్నాయి. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఏమంటాడు ఏమో. నువ్వు నా ఇంట్లోకి వచ్చినావు. ఓ అయ్యా, నువ్వు తాగినట్టున్నావు. ఇప్పుడే బాగా రాత్రి అయిపోయింది. సప్పుడేక వచ్చి బుక్కడి తిని పండుకో అయ్యా. పిల్లలు అన్నరు మళ్ళా భయపడతారు, లేస్తారు, ఏడ్తారు. నా పిల్లలే వాళ్ళు, నా పిల్లలు. నువ్వెవరి గురించి వచ్చినవే ఇక్కడికి? ఎందు గురించి వచ్చినావు? నీ మిండేడు బయట ఉన్నాడానంటే వాడిని చూసుకుంటున్నావా అని ఇవ్వరిదాకా నేను లేనని వాడిని చూసుకుంటా ఉన్నావా? నేను ఎటు పోలేదండి, నేను ఇంట్లోనే ఉన్నా. ప్లీజ్ అండి, అయిందేదో అయిపోయింది. మీరు దేని గురించి మాట్లాడకుర్రి, తాగుకుర్రి. ఏదో మనం పొలం పనో ఆ పనో ఈ పనో వేసుకొని మన పిల్లల్ని సాదుకుందాం. మీ కాళ్ళు మొక్కుతా. అక్క, నేను నీతోటి బతుకుడు ఏందే చెడిపోయిన దాంతోటి ఎట్లుండ్రే? నువ్వెందుకున్నావు? నువ్వు వీకుత అయిపోవు కదనే. నీ అవ్వ నువ్వు ఉంటే నాకు పిసలేస్తుంది. నాలుగు రకాల మాట్లాడుతా అంటే నాకు మొత్తం మెంటలెక్కుతాందే. నీ పంత చింతపండు ఎత్తి ఇప్పుడు ఎవ్వని గురించే నేను దేశం పోయింది. ఎవ్వని గురించి చెప్పే? నేను ఎవరి గురించి పోయినా? నా గురించి ఏ పోయినవయ్యా? నీ కాలు మొక్కుతా. ఏదో తప్పు జరిగింది. ఇక ఆ తప్పు మళ్ళా నేను చెయ్యవోనయ్యా. నీ కాళ్ళు మొక్కుతానయ్యా. నన్ను ఇబ్బంది పెట్టకు, నువ్వు ఇబ్బంది పాలు పడకు. నేను పంపిన పైసా అంతా ఆనికే పెట్టినావు నువ్వు. నా పోరగాళ్ళకు పెట్టలేదే. నేను ఎవరికి పెట్టలేదయ్యా. నా పోరగాళ్ళకు బడి పీసుకు దానికి దీనికే ఖర్చు అయిపోయినాయి. పొలానికి పెట్టుకున్నా. నీ కాలు మొక్కుతారయ్యా. ఎంటికలు నొత్తున్నాయి, వదిలిపెట్టు. ఆడపిల్లలు లేస్తారు, వాళ్ళు ఏడ్తారు. నీకున్నదానే దొంగ ముండా, నీకున్నదానే. పిల్లల భవిష్యత్ ఏంది? పిల్లలు పెరిగిర్రు. మరి నాకు నా మొగడు ఉన్నాడా? ఆడు ఏమంత కమ్మ ఉన్నాడని నువ్వు నన్ను మరిచిపోయి వాని దగ్గర వాని పక్కల అన్నావు. ఓ ఇప్పుడు వండిపోయే వాని పక్కలా. అయ్యో అట్లా మాట్లాడకయ్యా. నా ఎంటికలు వదిలిపెట్టు, నీకు దండం పెడతా. నో కత్తి బట్టి పస్స పొడిచి చంపాలని ఉన్నదే నీ అవ్వ. ఏమైంది డాడీ? ఎందుకు కొడుతున్నావు డాడీ మమ్మీని? మమ్మ ఇది మీకు మమ్మ బిడ్డ. ఇది దయ్యం. ఇది మన పాలిట శని. అవు డాడీ కొట్టకు. పిల్లలు చూస్తే బాధపడతారని చెప్పినా. లే అయ్యా, ఏడ్తారు. నువ్వు నన్ను వదిలిపెట్టయ్యా. నీ కాళ్ళు మొక్కుతా. నేను నిన్ను వదిలిపెట్టాలంటే నువ్వు ఇంట్లోకే పోవాలే. నువ్వు ఇంట్లో ఉంటే నాకు ఇంకా మెంటల్ లేచి ఇట్లనే తాగి నేను సత్తా. డాడీ గట్లెందుకు అంటున్నావు డాడీ? అమ్మ ఉంటేనే మనం అందరం సంతోషంగా ఉంటాం కదా డాడీ. నువ్వు కే తాగుడు తిరగచ్చుడు మమ్మల్ని ఎవరు చూస్తారు డాడీ? అన్నీ మర్చిపోయి అందరం మంచిగా ఉందాం డాడీ. ప్లీజ్ డాడీ. చల్, ఇది మారది. దీని బుద్ధి మారది. మారుతుంది డాడీ, మేము మార్పిస్తాం డాడీ. అమ్మ మీద ఒట్టేసింది డాడీ. ఇంకోసారి అట్లా తప్పుడు పనులు చెయ్యా, మిమ్మల్ని వదిలిపెట్టి పోను అని. ప్లీజ్ డాడీ, నువ్వు తినేసి పడుకో. అమ్మ రాయే, మనం పడుకుందాం. ఎట్లా వంటవే? ఇది ఈడ కాదు పండాల్సింది. వానింట్లో వాని దగ్గర వండుపో. నీకు వాడే కావాలి కదా. వాని ఇంట్లో పోయి ఉండిపోయే బద్మాషాడిదానా. నిన్ను కాదంటానమ్మా. నువ్వు గట్లా పిల్లల ముంగట మాట్లాడకయ్యా. నీ కాళ్ళు మొక్కుతా. పిల్లల ముంగట బట్టలు ఇప్పుకొని దొరికినప్పుడు లేదు. నేను అనంగానే నీకు ఇచ్చంత్రాలు సొర్రుకుంటున్నాయా అని సొక్కులాడి అప్పటక్కులాడి. అమ్మ నువ్వు రాయే.
డాడీ నువ్వు మా బంగారి డాడీ కదా, అన్నం తినేసి పడుకో డాడీ. నువ్వు ఇట్లా తాగితే మేమిద్దరమేమో ఆడపిల్లలం ఉన్నాం, ఎట్లా డాడీ? దానికి ఆలోచన ఉందా బిడ్డ? దాన్ని నరికి చంపుదాం. సరే డాడీ, నరికి సంపుతే సంపుదువు గాని ఆగు డాడీ ప్లీజ్. ఓ అమ్మ, నేను డాడీని పడుకోబెట్టొస్తా. గంట మావుల పోను, బాడుకోవడాన్ని ఏదో ఒకటి చేసేటట్టే ఉన్నాడు. అది ఇంట్లో ఉండదు బిడ్డ, నాకు అంతే. మనం మంచిగా బతుకుతాం. అది ఇంట్లో ఉంటేనా ఇంకా ఇంకా మన ఇజ్జత్ తీసి బజార్ మీద పెడుతుంది అది. ఓ డాడీ, ఏదన్నా ఉంటే పొద్దున మాట్లాడదాం. నువ్వు సప్పుడేక అన్నం తినేసి పడుకో. పంటనే పంట. మీకు అవ్వెంత చేసినా కూడా మీకు బుద్ధి రాదు. మీకు అవ్వనే కావాలి. ఎట్లా నన్ను ఉరుకొని డోర్ పెట్టి పడుకుందాం. లంగలు అందరు లంగలే. నా జుట్టు కొరిగిర్రు. లత, ఏ లత, రెడీ అయ్యిర్రా? ఆ బాబా, ఎటు పోతుర్రు? హాస్పిటల్ పెట్టుకొని రావాలి. ఈ మధ్య హాస్పిటల్ కి ఒక వారం రోజులు లేట్ అవుతుంది. అందుకే ఇలా చూపెట్టుకొని వద్దామని. అవునా బావా? అమ్మ కూడా వస్తుందా? ఇద్దరు వస్తారు. నాకు ఒక్క ముచ్చట చెప్పలే. ఏమో మరి, నాకు కూడా తెలియదు. ఏమైంది, రెడీ అయ్యిర్రా? అదే మరి, మళ్ళా బాగా మంది అవుతారు హాస్పిటల్లా. జల్దీ రారి. ఎట్లా పోదామయ్యా? బండి మీదనా? కారు తీసుకొచ్చిన, ఇంటి ముంగట ఉన్నది. సరే సరే. పొలంకాడికి పోయి కరెంటు పెట్టు. ఆ మల్లన్ని పట్టినాక ఇంట్లోనే వచ్చి ఉండు. పిచ్చి పిచ్చి అటు ఇటు తిరగకు. ఏ సరేనే అక్క, నేనేటి తిరుగుతా. అన్నం కూర అండినాము, తిను. ఆ సరే, తింటా. అదే మరి, మేము పోతున్నాం ఇక. పిచ్చి పిచ్చి కథలు పడకుండా ఎటు తిరగకుండా ఇంట్లోనే ఉండు. అసలే రోజులు మంచిగా లేవు. సరేనే. ఏ టైం అవుతుంది మీరు వచ్చేసరికి? ఏమో ఏ టైం అవుతుందో. ఇలా స్కానింగ్ తీసుడున్నది. అక్కడ ఎంత మంది ఉంటారో స్కానింగ్ కాడ హాస్పిటల్లా. అవన్నీ అయిపోయి వచ్చేసరికి ఏ టైం అవుతుందో. ఎందుకు, ఏమన్నా పనా? ఏం పని లేదే, అట్టిగానే అడుగుతున్నా. ఆ తాళము తలాబిలో పెట్టిపో. సరేనే. రారి. జరా పైలం. ఏ సరేనే. అమ్మయ్యా, వీళ్ళైతే బయటకు పోతుర్రు. పొలం కాడికి పోయి రావాలి జల్దీ. రాత్రి ఆ బాడుకో ఫుల్ తాగొచ్చిండు. మరి శ్వేతను ఏమన్నా అన్నాడా ఏంది? బయటకు వెళ్దాం, కనబడుతుందో. డోరు తీసే ఉంది కదా, ఆ బాడుకో ఉండవచ్చు ఇంట్లో. పిల్లలు బడికి వేర్రా లేదా? ఫస్ట్ అయితే తొందర పొలం కాడికి అయితే పోయి వచ్చినాక శ్వేతను చూడడానికి ట్రై చేస్తా. కనబడితే కనబడుతుంది. దాంతో ఎట్లా మాట్లాడు, ఏం కథ, ఏది అర్థమైతలేదు. ఇంట్లుంటే అస్సలకే మనసున పడతలేదు. తాగకపోతే పిచ్చిలెత్తాంది. తాగుడు మీదకే గుంజబట్టే పానం. నన్ను ఎందుకు పిలుస్తున్నావే నువ్వు? నిన్ను విలువకపోతే ఎవరిని పిలుస్తారండి? కొట్టినా తిట్టినా దగ్గరికి తీసుకున్నా దూరం కొట్టినా అన్నిటికీ మీరేనాయే. మీ కాళ్ళు మొక్కుతానండి, తాగుడు బంద్ చేయుర్రి ప్లీజ్ అండి. మీరు ఏం చెప్పినా నేను చేస్తా, కానీ తాగుడైతే బంద్ చేయుర్రి. తాగినాక మీరు వచ్చి ఇష్టం ఉన్నట్టు లొడలొడ వాగుతా అంటే, మీరు తిడతా అంటే పిల్లలు బాగా భయపడి నైట్ అంతా నిద్ర పోతలేరు. మనం మంచిగా ఉందామండి, ప్లీజ్ అండి. నీకు ఆయనతోటి వన్నప్పుడు గుర్తుకు రాలేదానే? మంచిగా ఉండాలి, నాకు మొగడు ఉన్నాడు, నాకు పిల్లలు ఉన్నారని గుర్తుకు రాలేదానే? నన్ను పిచ్చోన్ని వేసినావు, నా పరువు తీసినావు, నా పక్క నిష్పెట్టి ఇంకోని పక్కన పోయినావు. కావాలని నేనేం చెయ్యలేదు. నువ్వు మీదికి రాకు. నిన్ను యూత్తాంటనే అంత నాకు చిరాకు వస్తుంది. ఆ మీదికి అత్తనవేందే? నన్ను ఏదో చెయ్యాలని చూస్తున్నావు. కానీ నేను అందరి లెక్క ఇక అయిపోయిందని ఇచ్చిపెట్టే మొగోణ్ణి కాదు. నోరు మూసుకొని ఇంట్లో ఓ పని మనిషి తీరు మూలకు పడుండు. ఎందుకు అనంటే పిల్లలకు, ఆడిపిల్లలకు నువ్వు సఫాయి పని చేసుకుంటా ఉండు. అంతే తప్పించి నా జోలికి రాకు, నాతోటి మాట్లాడకు. నా గురించి నీకు అనవసరం. అట్లంటే నడవదయ్యా. ఏదో అయిందేదో అయిపోయింది. ఆ పొలం కాడికి పోతున్నవో లేదో, ఆ పొలం అంతా ఎట్లున్నదో ఏమో. ఒకసారి పోయి పొలాన్ని చూసొద్దాంపా, నీళ్లు పెట్టి అద్దాంపా. జీవితమే సంకనాకి పోతుంది, ఇక పొలం ఒక లెక్కనా? అట్లా అనకయ్యా. చేతులారా పంటను నాశనం చేసుకుంటే మనమే మునిగిపోయేది. పోనే, నన్నంతా ముంచినవే. నాకు లక్షల జీతం వచ్చేటోడిని నన్ను అజ్జేసి నన్ను ఇప్పుడు ఇంటి మీద ఉంచినావు. ఇప్పుడు నా దగ్గర రూపాయి లేకుండా చేసినావు. నా బతుకును అంగడి పాలు వేసినావు. అవన్నీ మనసులా పెట్టుకోకయ్యా. బుక్కెడు అన్నం తిను.
బండి మీద పొయ్యొద్దామయ్యా పొలం కాడికి. పొలాన్ని చూడక మస్తు రోజులైతాంది. అప్పటి సుంది నువ్వు పోయినవో లేదో ఆ పొలం ఎట్లున్నదో నేను చెప్పేది ఈనయ్యా. ఎందుకు పొలం కాడి ఈ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయా? మళ్ళొక్కసారి అడిగి పోయి ఈ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటావా? ఛీ, లేదయ్యా, పొలాన్ని చూద్దామని పోదామని అంటున్నా. మీ కాళ్ళు మొక్కుతానయ్యా, తాగుడు గీగుడు వద్దు ప్లీజ్. నేను చెప్పేది అర్థం చేసుకో. అన్నం తిని ఒకసారి పొలం కాడికి పొయ్యొద్దాం. చేతికొచ్చిన దాన్ని దూరం చేసుకోవద్దయ్యా, నీ కాళ్ళు మొక్కుతా. నాతోటి అచ్చుడే వద్దు. నేను పోయి పొలాన్ని చూసుకొని అత్త అన్నం తిని పోయి, అంతే తప్పించి ఇంకా నువ్వు నాతోటి అత్తే నా ఇజ్జత్ పోతుంది. నేను రానయ్యా, నువ్వే పోయి పొలం కాడికి పోయి చూసి రాపో. అది ఎట్లుంది ఏం కథ అనేది జరా చూసిరా అయ్యా. అన్నం వేసుకురాపో. సరే. ఆ పొలం ఎట్లా పాడైందో ఏమో, ఆ పొలాన్ని చూసులేదు. ఏ గంగల పోతాందో, జీవితమే గంగల పోతాంది. ఇక పొలం లెక్కన. తిన్నవారా మల్లయ్య? తిన్నా ఇక మెల్లగిటు వెళ్ళినా. ఎటో పోతానవు? నేనెటు పోతానా? నేను నీ దగ్గరికే వస్తానా. అంతేనా? గా చెట్టు కాడ కూసుందాం. ఆడైతే చల్ల ఉంటది, జరసేపు ముచ్చట పెట్టుకోవచ్చు. పాపా, ఏం కూర అండిర్రా? తోటకూర. నువ్వేం కూర అండుకున్న విషయం భయ్యా? ఏం కూరరా? ఏం కూర లేదు. ఇంత ఎల్లిపాయ కారం నూరినా, కన్నంలో వేసుకొని నూనె పోసుకొని తిన్నా. అది తినుడేమో గాని కడుపంతా మంట మండుతాంది. మండదా మరి? ఇంత ఏదైనా కూర అండుకుంటే ఏమో మంచిగా ఉన్నవు ఒక్క పానానికి కమ్మగా అండుకోవచ్చు, తినచ్చు. ఇక నాకు నా పెన్లా ఉన్నది, ఏది అండుకుందామన్నా అండుకోరాదాయే, ఏదన్నా తిందామన్నా కూడా తిడతదాయే. అబ్బా ఇల్లయి రందిలేని బతుకులు. ఇలా ఉంటేనే నయ్యంరా, సాతనైతే అదిరా అన్ని నేనే చేసుకోవాలాయే. ఓ తాతలు, అవ మీ పని మంచిగా ఉన్నది కానీ ఓ రంది లేదు, అప్పుల బాధ లేదు, ఓ టెన్షన్ లేదు. తిన్నా తింటారు, కూసుంటారు, ముచ్చట పెట్టినా పెడతారు. నీకేం రంది ఉంది మనవడా? నువ్వెవల గురించి రంది పడతానవు? నీకేమైనా పెళ్ళామా మరి ఏంది? నాకు పెళ్ళి ఎట్లా కావాలి, పెళ్ళం ఎట్లా రావాలి? పెళ్ళం రావాలంటే చేతిలో పని ఉండాలి. ఆ పని ఎట్లా సంపాదించాలి, పైసలు ఎట్లా సంపాదించాలి, మళ్ళీ పెళ్ళం నచ్చినాక పెళ్ళాన్ని ఎట్లా చూసుకోవాలి, పోరగాళ్ళని ఎట్లా చూసుకోవాలి, ఇన్ని బాధలు ఉన్నాయి నాకు. అన్ని బాధలకి బయటపడ్డోళ్ళమే. ఇప్పుడు బతుకుడు మాకు అట్ట ఉన్నది. ఏ రోజు ఏ నొప్పి వస్తుందో, ఏ నొప్పి వస్తే పైస ఉండద్దా, మరి పైసలు ఏ పాయే ఎట్లా అనే టెన్షన్ కూడా మాకుంది. ఏ ఊకోర్రే, నీ అవ్వ నాకు అనిపిస్తాంది నేను మీ లెక్కుంటే మంచిగుండు అనిపిస్తాంది. ఏ రంది ఉండది. మా రంది మాకే ఉన్నది. తియ్యి. ఎందుకు? ఎవరన్నా ముసలవ్వని తలగబెట్టమంటావా? ఏవద్దయ్యా, ఏవద్దు. మాకు తలగబెట్టుడద్దు, మాకు ఈ కథ వద్దు. మేము ఉన్నదో లేదో వేసుకొని తింటాం గాని మీ అమ్మ ఏం కూర వండింది కొంచెం అంత ఎత్తవా? అమ్మ పప్పు వేసిందనుకో మళ్ళా పర్రుమంటావు. ఛీ, నిన్న గబ్బ ఆసన నా నిద్ర మొత్తం దేరగొట్టినవు. అయ్యో, ఏడ తేలిపోయింది, ఏడ గబ్బాసన వచ్చింది. అబ్బో, ముసలోళ్ళ పిత్తులు ఏమో అనుకున్నావు, అవి బాంబుల కంటే షార్పు. పెట్టుకోర్రి, నాకు పని ఉన్నది. పిల్లగా ఏం పని? ఒక 90 ఏపీయలేవు. 90 లేదు, కోటర్ లేదు. ఏపిత్తదా మరి? పైసలు మేమే ఎత్తాం. ఆడిపోయాక తాగుమంటావు, తాగినాక పైసలు కట్టుకోర్రి అని అంటావు. నీ వేషం ఎవరకు తెలియదు. మరిగా నువ్వు నన్ను అడుగుడు కరెక్టేనా? కరెక్ట్ పద్ధతి కాదు. అలవడ్డది ఇలా వాతావరణం అంతా మంచిగా నిమ్మలంగా కూర్చొని ముచ్చట పెట్టుర్రి. నేను పోతానా? అయ్యో, ఇక రాలేవు. రాన్ పొలం అంతా మంచిగానే ఇచ్చింది, అన్ని పనులు మంచిగానే చేసుడు గాని ఒక్క కాన్నే దింది తోసుపోయింది. దొంగముండ ఏవాటి నా ఇజ్జత్ పోయింది. అబ్బా, వీడు పొలం కాడికి వచ్చిండా? ఒక్కడే వచ్చినట్టున్నాడు కదా. వీడొక్కడు వీడికి వచ్చిండు అని అంటే శ్వేత ఇంటికాడ ఒక్కతే ఉండవచ్చు. మా వాళ్ళు కూడా లేరు. ఒకసారి పోయి దాంతో మాట్లాడతా. ఇదే మంచి ఛాన్సు. ఈ నప్పతట్లోడు రాత్రి ఏమన్నా అన్నాడో పోయి తెలుసుకోవాలి.
ఏంది వీళ్ళింటికి తాళం వేసి ఉన్నది, ఎవ్వరు లేరు, ఎటు వేర్రు. అయితే నేను వచ్చినా అని శ్రీనుని ఇక్కడ ఉంచొద్దని ఎటన్నా పట్టుకపోయిర్రా ఏంది? అట్లా పట్టుకపోతే వాడు పోతాడా? పోడు గాని నేను వచ్చిందే వాని గురించి, పిల్లల గురించి. వాడు ఎటు పోయినట్టు? ఈమెను మందలిద్దాం, మళ్ళా మందలిత్తలేరు అంటారు. లక్క అంత బాగేనా? అంత బాగే. ఎప్పుడత్తివి? నిన్నొచ్చినా. అయింది మరే, నీ మొగడు రానిచ్చిండా ఏమన్నా అంటాండా? ఎన్ని రోజులకున్నా ఇద్దరం పెళ్ళమ్మోడు ఒకటే అయితాం కదా మళ్ళక్క. ఇక రానియకపోతే ఏం చేస్తాడు? మా అంటే కొన్ని రోజులు కోపాలు తాపాలు. అంతేగాని ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని మంచిగా కలిసి ఉండుర్రి. పిల్లలున్నరే ఆడపిల్లలు, ఆడపిల్లల ముఖము చూడు. అబ్బో జలకన్య. ఓ బక్క పిల్లగా ఎటు ఎటో పోతానా? ఎందుకు? ముసలోడు గిట్లా కనబడ్డా? ఆ ఇంటి వెనక చెట్టు కింద కూసున్నారు చల్లగా ఉందని. ఇద్దరు ముసలోళ్ళు మూతులు చాపిర్రు, ముచ్చట్లు పెడుతుర్రు. అయ్యో నేను ముసలోడు ఏడవేండని నేను లెంకులాడతానా? ఎందుకు? ముసలంతో ఏం పని? ఇక మరి నన్ను పోయి పెగ్గెత్తాండా, ఆ పెగ్గెత్తే మళ్ళీ వచ్చిన తలకాయ తింటాడని నా బాధ. గట్లనా? ఇక పెగ్గుకు పైసలు లేవాట నన్ను అడిగిరు గాని లేవని చెప్పినా. అంటే అంత బాగేనా? అంత బాగే. పోరన్న అడుగుదామంటే ఈ ముసలిదుండే కదా. ఈ శ్రీను ఎటు పోయినట్టు? ఇంటికి తాళం వేసి ఉన్నది, వీళ్ళందరు ఎడవేర్రు. వాళ్ళు ఎడవేర్రో, ఊరిసి పెట్టే వేర్రో లేకపోతే ఊరవతలకే వేర్రో. ఎవరి బాధలు వాళ్ళకున్నాయి. అంతే అంతేగాని బతుకే మాయా జగమే మాయా. ఓ పిల్లల ముఖం చూసి బుద్ధి మార్చుకొని మంచిగా బతుకుర్రి. అర్థమైందా అనే శ్వేత? అయింది గాని ఇప్పటిసుంది మంచిగానే ఉంటాం. సరే తీయే పోతాన్నా. సరే. ఈ పోరడేందో గట్లానే. ఇల్లు ఎటు పోయినట్టు ఏమోలే. అమ్మయ్యా, రోడ్డు మీద అటు ఇటు చుట్టుపక్కలల్లా ఎవ్వరు లేరు. శ్వేత ఏం చేస్తాందో తెలుదునా? తెలుసుడు కాదు, డైరెక్ట్ ఇంట్లోకే పోదాం. ఓ మేడం. ఇంద్రా లోపలికి వచ్చినావు? ఏం కాదు, నీ మొగడు పొలం కాన్నే ఉన్నాడు కదా, నాకు నిన్ను చూడబుద్దయ్యి వచ్చిన్నే. నా కోసం ఇంతలా నువ్వు అదైతున్నందుకు చాలా థ్యాంక్స్ రా. నీ కోసం అది కాకపోతే ఎవరి కోసం అయితా చెప్పు? అమ్మ వాళ్ళు ఇయ్యల్లా అటు వేర్రు హాస్పిటల్కి. ఇక నేను పొలం కాడికి పోయినా, అక్కడ నీ మొగుడు కనిపించిండు. ఇక నువ్వు ఇంటికాడ ఒక్కదానివే ఉంటావు కదా అని తొందర వచ్చినా. ఫుల్ తాగొచ్చిండేమన్నా అన్నాడా అని? ఏమంటాడు రా, గట్లనే ఒర్రిండు. ఇక వానికి ఏదో ఒకటి చెప్పి ఆయనత నా బిడ్డ నేను పండుకున్నాం. ఇక వాడు పన్నాడు. సరే గాని నేను నీతోటి ఎట్లా మాట్లాడాలి చెప్పు? నాకు అయితలేదే, నీతోటి మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నా. ఏమ్రా, నాకు కూడా పిచ్చిలేస్తుంది. ఇంత హాయిగా ఉందే నిన్ను పట్టుకుంటే. అమ్మ తోడు టక్క టక్క ఎంత స్పీడ్గా వచ్చిందో తెలుసా బైక్ మీద. తోటి మాట్లాడాలని ప్లీజే, నాతోటి అయితలేదు. మనం ఎక్కడికన్నా లేచిపోదామే. ఇంద్రా నువ్వు మాట్లాడేది నిజం చెప్తున్నా, నేను నాతోటి అస్సలకే అయితలేదు. నీకు దూరంగా నేను ఉండలేకపోతున్నా. నువ్వేం చేయమంటే నేను అది ఎత్తనే, కానీ నీకు దూరంగా ఉండుడంటే నాతోటి అయితలేదు. ఇట్లా నిన్ను చూసుకుంటా నీతోటి దూరం ఉండుడంటే నాకు మెంటల్ ఎత్తాంది. అందుకే మనము ఎక్కడికైనా లేచిపోదాం, పెళ్ళి వేసుకుందాం. ఇచ్చా నీకేమన్నా? నిజం, నీకు అర్థమైతలేదా నా బాధ? ఎందుకు నాతోటి రావా? అట్లా కాదురా, మనం ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం చెప్పు, అదే ప్రకారంగా ఉందాం. ఫస్ట్ ఉన్నట్టు ప్రేమ ఇప్పుడు ఉందా? అంతకంటే ఎక్కువగా నాకు నీ మీద ప్రేమ అనేది పెరిగిపోయింది. అందుకే నీతోటి మాట్లాడకుండా, నీతో కలవకుండా నేను దూరంగా ఉండలేకపోతున్నా. పిచ్చి పిచ్చి మాట్లాడకు, కాస్త రోజులు ఓపిక పట్టు. ఇక మెల్లగా ఫోను మెయింటైన్ చేస్తా, అప్పుడు నీతోటి రోజు మాట్లాడతా గాని. ఆ వాళ్ళేమో పెళ్లి సంబంధాలు పెళ్లి ఎత్తమని వాళ్ళు అంటుర్రు. చేసుకోమంటావా? ఆహా వద్దు. మరి పెళ్ళి వద్దనబడితివి, మరి నాతోటి రాను అని అనబడితివి. మరి నేనేం చెయ్యాలి చెప్పు? ఏదో చేద్దాం గాని నువ్వైతే టెన్షన్ పడకురా. ఇప్పుడే వెళ్ళిపోరా, మళ్ళా ఆయన అత్తే సూత్తే ఇక మళ్ళా మరో యుద్ధమే జరుగుతుంది. ఇక ఏందే వెళ్ళిపో అని అంటున్నావు? ఇక నీకు నా మీద ఇంట్రెస్ట్ అనేది పోయింది కదా, అందుకే నీకు నీ మొగుడు కావాలి, నీ పిల్లలు కావాలి. నేను ఎక్కడ పోయినా మంచిదే ఇక కదా.
అట్లా కాదు, నువ్వు ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నాకు పిచ్చి లేపినవు, కుసబెట్టినవు. నేనేమో నువ్వు లేకుండా బతకలేకపోతున్నా, కానీ ఇప్పుడేమంటున్నావు? అది ఇది అని అనబడితివి. అంటే ఇదేనా నీ ప్రేమ? ఇదేనా నువ్వు నా మీద ఊహించిన ఇన్నాళ్ళ ప్రేమ? ఒప్పడకురా ప్లీజ్, అట్లా నీకోసమే వచ్చిన నేను. నా కోసం వచ్చిందానివి మరి నాతోటి రమ్మని అంటే ఎందుకు వెనక ముందు అవుతున్నావు? ఆ మీద అంత ప్రేమ ఉన్నదైతే మరి నాతోటి అత్తవు కదా. ప్రేమ లేదు ఏది లేదు, అంత యాక్టింగ్ చేస్తున్నావు, నన్ను పిచ్చోని చెయ్యాలని అనుకుంటున్నావు. అటు మొగుడు కావాలి, ఇటు నేను కావాలి నీకు. ఏంద్రా గట్ల మాట్లాడుతున్నావు? అని నీ మొగుడు రాని, ఇప్పుడు ఇట్లనే ఉంటా నేను. నీ మొగడచ్చదాకుంటా నీ మొగనికి చెప్పుతా, ఇది నాకే కావాలి, నేను దీన్ని పెళ్లి చేసుకుంటా, దీనికి విడాకులు ఇచ్చేరా, దీన్ని వదిలిపెట్టరా అని చెప్పుతా. ఇక నాతోటి అయితలేదు, నాకు మెంటల్ లేపినావు నువ్వు లేకపోతే నేను నిమిషం కూడా ఉండలేకపోతున్నా. నా బాధ అనేది నీకు అర్థమైతలేదు. ఇందిరా ఒక్కసారి గంట సీరియస్ అవుతున్నావు, ఎందుకురా అట్లా మాట్లాడుతున్నావు? ప్లీజ్ రా, ఏదన్నా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం గాని నువ్వు ఇట్లా లొల్లి చెయ్యకు. నీకు లొల్లి ఎత్తున్నట్టు అనిపిస్తుందా? నువ్వు ఎంత బాధపడి నీతోటి ఎట్లా మాట్లాడుతున్నా అనేది అర్థమైతలేదా? అర్థమైంది, ప్లీజ్ రా శ్రీను. వచ్చిందే నిన్నరా, నువ్వు ఈ రోజే గిట్లా మాట్లాడితే నేను ఎక్కడ పోవాలి, ఏం చెయ్యాలి? ఓ శ్వేత, నాతోటి అయితలేదు, నాకు నువ్వు కావాలి అంతే. నువ్వు ఎప్పుడైతే నాకు అలవాటు అయినవో నాకు అప్పడుస్తుంది నువ్వంటే ప్రాణం. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నా. నాకు నువ్వు కావాలి. నువ్వు నాతోటి వస్తావా రావా? నేను నీకు కావాలా అద్దా అనేది నాకు నా టైం తీసుకొని ఆలోచించుకొని చెప్పు. వద్దు అని అంటే చెప్పు, నీ కళ్ళకు కనబడకుండా నేను దూరం వెళ్ళిపోతా. అంతేగాని ఎటు కాకుండా నడుమల నువ్వు నాట్యం ఆడకు, నాటకాలు ఆడకు. అర్థమవుతుందా? నీది నాటకాలు కావచ్చు, నాది జీవితం. ఆ ఎమోషన్స్ తోటి ఆడుకోకు. ఆలోచించుకొని చెప్పు, నాకు నువ్వు కావాలి, నువ్వు నాతోటి వస్తావా రావా? వస్తా అంటేనేమో సై, లేదు అని అంటే మాత్రం నీ కంటికి నేను కనబడా. నువ్వు నాకు ఏం చెప్తావో డిసైడ్ అయ్యి చెప్పు. ఏమున్నది, ఓ నెల రోజులు ఏడ్చి సత్తే మర్చిపోతా, ఉండకుండా అయిపోయే. అట్లా మాట్లాడకురా, నువ్వు లేకుంటా నేను ఉంటానా చెప్పు? అన్ని మాటలు కాదు, నువ్వు ఎప్పుడు చేతల్లో చూపియ్యి. నాటకాలు ఆడకు. నీ అవ్వా, ఆలోచించి చెప్పు. తాగుడుకు బానిస కాకముందే నాకు నువ్వు ఏవటి నాకు మొత్తం మెంటల్ ఎత్తుంది. నేను నీకు కావాలా అద్దా? కావాలంటే కావాలని చెప్పి నాతోటి రా. అద్దు అని అంటే మాత్రం నన్ను ఇక జీవితంలో నువ్వు చూడవు. ఆలోచించుకో. అయ్యో ఏంది శ్రీను ఇట్లా మాట్లాడుతుండు? ఒకప్పుడు మేము మాట్లాడుకున్న మాటలేంది, ఇప్పుడు వీడు అనే మాటలేంది? ఎందుకు వీడిట్లా తయారైండు? దేవుడా, నేనేం చెయ్యాలో నాకు అర్థమైతలేదు. యా దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక ఇట్లా జరిగిందన్నమాట. మరి శ్రీను చెప్పిన మాటలకు శ్వేత ఏం ఆలోచించుకొని ఏం నిర్ణయం తీసుకుంటది? మరే వాళ్ళ జీవితం ఏం కాబోతుంది, ఏం కథ అనేది అయితే పార్ట్ వైజ్ గా వస్తుంది. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.